ఎవరైనా మీ మనసు నొప్పించినప్పుడు వారిని క్షమించాల్సిన అవసరం వారి కోసం కాదు, మీ కోసం. మనపై వారు చేసిన పనికి మనం కోపంగా ఉండం. మనల్ని అలా నొప్పించడానికి అవకాశం ఇచ్చామనే విషయమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. మీ అందమైన హృదయంలో మీరు పెట్టుకున్న ఆ కోపం, ద్వేషం అది నిజంగా బాధ పెట్టేది వాళ్ళను కాదు, మీ మనశ్శాంతిని, మీ జీవన దృక్పథాన్ని. మీరు ఒకరిని క్షమించినప్పుడు మీరు వాళ్ళ మీద దయ చూపినట్లు కాదు, మీ మానసిక శాంతిని కాపాడుకోవడానికి మీరు మీకే సేవ చేస్తుంటారు. ఎవరైనా బాగా బాధ పెట్టినప్పుడు మీరు వారిని క్షమించాలనుకుంటే నిజంగా మీరు చెప్తున్నది ఇదే. నీ వల్ల నాకు వచ్చిన బాధ్యతను ఇప్పుడు నేను విడిచిపెడుతున్నాను. కానీ అంతకన్నా ముఖ్యంగా నా దృష్టిని నిన్ను చూసే దిశగా పెట్టడం నుంచి నేను విముక్తిని పొందుతున్నాను. ఎందుకంటే నిన్ను నువ్వు చేసిన దాన్ని తలుచుకుంటూ నేను ఎన్నో రోజులుగా నా శక్తిని వృధా చేస్తున్నాను. ఇక నాకు సంతోషంగా జీవించే హక్కు ఉంది. మీ శాంతిని, మీ ఆనందాన్ని తిరిగి పొందండి. క్షమించండి, వారి కోసం కాదు, మీ కోసం.